వాళ్ళను మీరు స్వస్థపరచండి ప్రభా. అన్ని విధాలుగా బాగు చేయండి ప్రభా. దురాత్మల నుంచి విడిపించండి. పరిశుద్ధాత్మతో నింపండి, జీవంతో నింపండి, మహిమతో నింపండి, కృపావరములతో నింపండి, ఆత్మఫలములతో నింపండి, జ్ఞాన వివేచన ఆత్మతో నింపండి, ప్రార్థనాశక్తితో నింపండి, వాక్యంతో నింపండి, జీవంతో నింపండి, మహిమతో నింపండి అని నేను ప్రార్థన చేస్తాను. అది ఎప్పుడు నేను చేసే ప్రార్థన. తప్పకుండా అది మీ జీవితాలకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. ఇవి కాక భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఆయన గొప్ప ఐశ్వర్యము, ఆయన గొప్ప సమాధానము, ఆయన గొప్ప స్వస్థత, ఆయన గొప్ప ఆరోగ్యము అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ముఖ్యంగా ప్రాఫెట్ పోలిఫే జీవన్ కుమార్ యొక్క బర్త్డే సందర్భంగా నా ఉద్దేశం ఏంటంటే 2 రోజులు సువార్త ప్రకటించాలి. వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి వాక్యం వినిపించాలి. ఈ వైఎస్ నగర్, నందమూరి నగర్ ప్రజలకు సువార్త వినిపించాలి. చివరిలో ఒక 5 నిమిషాల్లో కేక్ కటింగ్ చేయాలి. ప్రభు నామాన్ని ఎక్కువగా గణపరచాలి. కేవలం ఈ బర్త్డే ద్వారా. ఏంటి బర్త్డే అంటే? పుట్టినరోజు. మరి ఎవరు పుట్టించారు ఈ లోకంలో? ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించిన ఆయనను గణపరచాలి. మనం పుట్టిన వాళ్ళని కాదు, పుట్టించుకున్న వాళ్ళని కాదు, పుట్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుని మనం గణపరచాలి. నిజంగా అసలు కొన్ని సంవత్సరాలు ఏడ్చిందండి మేము సంతానం లేదని. డాక్టర్లు కూడా చెప్తారు ఇంకా కాదు నీకు అని. అయితే దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా రైట్ ట్యూబ్ ఓపెన్ చేసి గర్భఫలాన్ని ఇచ్చి ఈరోజు కుమారుణ్ణి, కుమార్తెను మీ మధ్య తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు పడుకోరు, మనం పడుకోబెడతారు, మన మధ్యనే తిరుగుతుంటారు. ఆ దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చినటువంటి వరాలు వాళ్ళు నిజంగా వాళ్ళని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మరి ఈ సందర్భంలో మంచి సువార్తను, మన మంచి వాక్యాన్ని సిద్ధపరచుకొని మన మధ్యకు అబ్రాహ్మణ్ వచ్చారు. అన్నగారు వాక్యాన్ని మనకు అందించే ముందు రాయపాడు పాస్టర్ సంఘ కాపరి అన్నగారు ఇమానియల్ అన్నగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమలో తండ్రి, దయగలిగిన తండ్రి, బంగారు పాదంలో వందనాలు, స్తోత్రం. ఇంతవరకు పాఠం ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి మహిమ పొందినందుకు స్తోత్రం. తండ్రి అబ్రహము తండ్రి వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నాం. నేను ఈ రాసిన తండ్రి ఆత్మతో, జీవంతో నింపని, శక్తితో నింపని, బలంతో నింపని, వీళ్ళంతా ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, రక్షలేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారిని ఆత్మీయతలో బలపరచండి. విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి మీరు నడిపించండి. అవును ప్రభు, సహాయం చేయండి. సంఘం అంతని నేను మీరు దీవించి ఆశీర్వదించండి. చేరవచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. మీ దాసుని మీ దాసుని నోటిని పూరగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నేను శబ్ద తరంగాల ద్వారా తండ్రి అనేక మంది రక్షించబడాలి, అనేక మంది సన్నిధానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ దాసులు మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడితేనే మేము బ్రతకగలుగుతాం, మీరు మాట్లాడితేనే మేము జీవిస్తామైనా. నీ దాసుని శిల్వసాత్మ మరుగుపరుచుకొని ఏడంతల ఆత్మతో అభిషేకించిన ఎవరికి తండ్రి ఏ వాక్కులు అవసరమైన తండ్రి ఆ పరలోకం నుంచి జ్ఞానం తండ్రి నీ దాసుని సమృద్ధిగా దయచేసి నీ దాసుల్లో మీరు మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి అబ్రహాం అన్న గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనమందరం కూడా శ్రద్ధగా ఆలోచించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చినట్టు దైవసేవకుడు పరిశోధన కూడి వచ్చినంతకి నా శుభములు. నిన్నటి దినాన్ని నా సాక్ష్యం విన్నందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను. మంచిది. నిన్న రాత్రి వెళ్ళి ప్రభు సన్నిధిలో మరి కనిపెడుతున్నప్పుడు దేవుడి సంఘానికి కావలసినటువంటి కొన్ని మాటలు నాకు బయలుపరిచారు. మీరందరూ కూడా చాలా శ్రద్ధతో మీరు వింటారని నేను ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్కుని మీరందరూ కూడా వినయ విధేయతలకు మీరు వింటారని నేను నమ్ముచున్నాను. మీరు ఇటు అటు చూడకుండా దయచేసి మీరు నా వైపే చూడండి. దేవుని యొక్క మాటలను కూడా మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభువు రాత్రి నాకు బయలుపరిచినటువంటి విశేషాలన్నీ కూడా మీకు నేను క్లుప్తంగా వివరిస్తాను. ఉదయకాల సమయంలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవే మాటని మళ్ళీ బయలుపరిచినప్పుడు నిజంగా వాక్కుల ద్వారా కొంతమంది జీవితాలు సరిచేయబడతాయని నేను అనుకుంటున్నాను. మంచిది. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 14వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 14వ వాక్యం చదవండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరును వీరితో కూడా కొందరు స్త్రీలు రాయబడింది. వీరును అంటే 50. చూడండి ఒకసారి అబ్దే పిల్లల 13వ వాక్యం ధ్యానం చేద్దాం. 12-13 అపోస్తుల కార్యం 1:12-13. వీరును అంటే ఎవరు? అప్పుడు వారు వారు పట్టణంలో ప్రవేశించి తాను బస చేయుచున్నటువంటి మేడ గదిలోనికి ఎక్కిపోయి వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమై, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జొలెతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు. వీరందరూ కూడా వీరితో పాటు యేసుక్రీస్తు తల్లి మరియ మరియు ఆయన సహోదరులు అని రాయబడింది. ఆయన సహోదరు ఎవరు? మత్తయి 13:55. ఆయన సహోదరులు ఎవరు? వారి పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనేవారు ఇతని సహోదరులు కాదా? వీరందరూ కూడా ఒలీవ కొండ యుద్ధ నుంచి యెరూషలేముకు వచ్చి బస చేయబడినట్టుగా మేడగది మీదకి చేరి వీరందరూ ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఎడతెగక. దేని కొరకు వీరు ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నారు. ఎందుకు వీరు అక్కడ చేరి ఏక మనస్సు కలిగి తన మనస్సంతా కూడా కేంద్రీకృతమై ప్రభుతో ఏకతాటి వారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే దేవుని యొక్క
మహిమ ప్రభావాలు పొందుకోవడం. దేవుని స్తోత్రం. ఏంటి మహిమ ప్రభావాలు అంటే దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మాభిషేకంతో నింపబడడానికి అక్కడ వారు మోకరించి అత్యాసక్తితో లేక ఏకాగ్రతతో ప్రార్థన చేస్తున్నారు. వారు పట్టుబిడవక ప్రార్థన చేస్తున్నారు. దేవుని అభిషేకాన్ని పొందుకోవడానికి వారు ఏం చేస్తున్నారంటే అక్కడ మోకరించి దేవుని బలమైన సన్నిధి వారి మీద దిగి వచ్చేంత వరకు ప్రార్థనలను కనిపెడుతూ ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. దేవుని బిడ్డ అర్థమవుతుందా? గమనించండి, పట్టుదల ఉంటే సాధించలేదంటూ ఏది ఉండదు. చాలా జాగ్రత్త, బీ కేర్ఫుల్, బయటకు వెళ్ళిపడి దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆత్మీయుల మనకు ఏం కావాలి? ప్రార్థన కావాలి. ప్రార్థన ద్వారానే సమస్తమును సాధించవచ్చు. ప్రార్థన ద్వారానే ప్రతిదీ పొందుకోవచ్చు. ప్రార్థన ద్వారానే దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని కూడా అనుభవించవచ్చు. మన జీవితంలో ప్రార్థన లేదనుకోండి, ఏమి కూడా దేవుని నుంచి మనం పొందలేము. పొరపాటు ఏది కూడా పొందుకోలేదు. ప్రార్థన ద్వారానే ప్రతిదీ కూడా దేవుని యొద్ద నుంచి పొందుకోగలం. దేవుడు ఈ రోజు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరైనా ప్రార్థనలో బలహీనంగా ఉంటే ఈ రోజు మీ జీవితాలను దేవునికి ప్రతిష్ఠించుకోండి, సమర్పణ చేసుకోండి, దేవుడితో ఒక ప్రణాళిక చేసుకోండి, ఒడవడిక చేసుకోండి. ఎందుకంటే మీ ఆత్మీయ జీవితానికి మీకు చాలా అవసరం. శారీరకమైన జీవితానికి ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన కనుక మీలో ఉంటే మీరు బలహీనులు కాదు. పొరపాటు మీరు బలహీనులు కాదు. క్రీస్తు యేసునందు మీరు కూడా బలవంతులవుతారు. అందుకే ఈ మాటను ధ్యానం చేస్తున్నప్పుడు ఎందుకు మీరందరూ మేడగలి చేయరు అంటే మీరందరూ కూడా దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని పొందుకోవడానికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని అభిషేకాన్ని పొందుకోవడానికి, దేవుని ఆత్మతో నింపబడి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా నానా భాషలు అనగా అన్య భాషలతో వాడు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అన్య భాషలతో దేవుని ఆరాధిస్తున్నాడు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీతో ఈరోజు సాధిస్తున్న వాక్కులు మిమ్మల్ని దేవుని వాక్కుల ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుడి వాక్కులు మీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడని ప్రభు నిజంగా తెలియచేస్తున్నాడు. నేను రాత్రి వేళ ప్రార్థిస్తున్నప్పుడు ఈ మాటలు దేవుడు క్షుణ్ణంగా బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాత్రం పొరపాటు మర్చిపోకండి. మీరు ఎవరైనా కనుక మీలో ప్రార్థన జీవితం లేకపోతే ఇక మీద నుంచి ప్రార్థనను ప్రారంభించండి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండండి. ప్రార్థనలో శ్రద్ధ కలిగి ఉండండి. మన ఆత్మీయ జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఒక మెట్టు లాంటిది. నేను ఒక మెట్టు నుంచి ఒక మెట్టుకు ఎక్కించేది ఒక ప్రార్థన జీవితమే. ఆ ప్రార్థన నీలో కరువైందంటే నీ జీవితంలో నువ్వు చాలా బలహీనుడైపోతావు. నువ్వు పడిపోయే అవకాశం ఉంటుంది. తిరిగి లోకంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. అందుకే లోకంలో తిరిగి కలిసిపోకుండా నీవు దేవుడితో కలిసి జీవించాలంటే, దేవుడితో నడవాలంటే, దేవుడితో స్నేహం చేయాలంటే, దేవుడిని వెంబడించాలంటే నీకు కావాల్సింది ప్రార్థన జీవితం. చూడండి నా బ్రదర్ బిడ్డగా, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వాక్యం ధ్యానం చేద్దాం. 2:42 వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఏంటది? ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండిరి అని రాయబడింది. నా ప్రభువు బిడ్డగా, అపోస్తలులు అంటే ఎవరు? అపోస్తలులు అంటే ఎవరు? దేవుని చేత పిలువబడినవారు, దేవుని చేత ఎన్నిక చేయబడినవారు, దేవుని చేత వారు స్థాపించబడినవారు, నియమించబడినవారు, దేవుని చేత పిలువబడిన వారు అపోస్తలులు. వీరే పేతురు, యోహాను, అంద్రెయ, యాకోబు
వీరందరూ కూడా దేవుని చేత పిలువబడ్డారు. ఈరోజు ఇక్కడ కూర్చున్నట్టు సేవకులు కూడా దేవుని చేత పిలువబడ్డవారు. వీరు దేవునికి రాయబారు లాంటి వారు. దేవునికి రాయబారు లాంటి వారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించి అనేకుని దేవుని శిష్యులుగా తయారు చేసేటువంటి వారు. అనేకుని దేవుని కొరకు సిద్ధపరచున్నారు. అనేకుని దేవుని కొరకు ఒక సంఘముగా కట్టేవారు అపోస్తలులు. దేవుని చేత వీరు పిలువబడినటువంటి వారు. అయితే నా ప్రేమను బిడ్డలారా, ఇక్కడ చాలా మంది అక్కడ ఉన్నటువంటి అనేకులు కూడా వీరు ఎలా ఉన్నో తెలుసా? నీ సహవాసంలో నమ్మకం ఉన్నారు. సహవాసంలో, సంఘ సహవాసంలో, దేవుని యొక్క సహవాసంలో చాలా నమ్మకంగా ఉన్నారు. వీరు దేవుని కొరకు నియమించబడినటువంటి వీరు ఎలా ఉన్నో తెలిసిన రొట్టె విరుచుట విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉన్నారు. ఈరోజు చాలా మంది ప్రభుత్వ భోజనంలో చాలా మంది కూడా కొంతమంది రాలేకపోతారు, కొంతమంది తప్పిపోతారు, కొంతమంది దేవుని దూరం అయిపోతారు, కొంతమంది ఎడబాడైపోతారు. నిజంగా దేవుని యొక్క రొట్టె విరిచే విషయంలో కూడా కొంతమంది ఏమవుతుందో తెలుసిన, ఈ వారగంపై వచ్చి మనం తీసుకోవచ్చులే, ఈ నెలగంపై మరొక నెల తీసుకోవచ్చు అనేటువంటి అశ్రద్ధ, నిర్లక్ష్యం చాలా మంది విశ్వాసంలో చూస్తూ ఉంటాం. అందుకే నా ప్రజలు దేవుని యొక్క రొట్టె విరిచేటప్పుడు రక్త మాంసాలలో మనము పాలిభాగస్తులు కావాలి. దేవుని యొక్క రక్త మాంసములలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. సంఘంలో ప్రతి వారం క్రమం ఇస్తున్నట్టు మనం కూడా చేసిన ఆ రొట్టె మాంసంలో మనము పాల్పొంగులు పొందేటప్పుడు తెలిసిన మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోగలిగి మనము కూడా ఈ సహవాసంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించే విషయంలో కూడా మనము శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే ప్రార్థన పూర్వకంగా మనము కూడా ప్రతిదీ చేపట్టాలి. ప్రార్థన లేకుండా ఇది కూడా చేయకూడదు. ఎందుకంటే విశ్వాసులు కొంతమంది నిర్లక్ష్యం ఉంటారు, కొంతమంది అశ్రద్ధ ఉంటారు. ఈ రొట్టె విరిచే విషయంలో కొంతమంది భయము ఉండదు, వణుకుడు ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు. ఏం చేస్తారండి? మందిరంలో ప్రవేశిస్తారు, అప్పటికప్పుడు ప్రవేశిస్తారు, సిద్ధపాటు ఉండదు. ఏం చేయాలి? మనము ఈ యొక్క రొట్టె విరిచే విషయంలో ఏం చేయాలి? ముందు సిద్ధపాటు కలగాలి. మనల్ని సిద్ధపరచుకొని దేవుని యొక్క రక్త మాంసములలో మనము పాలిభాగస్తులం కావాలి. ఎలా? ప్రార్థన పూర్వకంగా. దేవునికి స్తోత్రం. ప్రార్థన పూర్వకంగా. ప్రార్థన లేకుండా నా ప్రజలు బిడ్డరా, నిన్ను సిద్ధపడకుండా నీవు రొట్టె విరుచుట పొరపాటు కూడా నీవు చేయి వేయకూడదు. ఒకవేళ నువ్వు అవిధేయత చేయవేసినట్లయితే దానివల్ల నీకు చాలా నష్టం. చాలా మంది క్రైస్తవులకు తెలియదు. క్రైస్తవులకు చాలా మందికి తొందరపాటు ఎక్కువ. చాలా మంది కూడా ఏం చేస్తారంటే ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తారు. దైవ సేవకులు చెప్తుంటారు, దేవుని విషయంలో ప్రతిదీ కూడా మనం చేసే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకొని తర్వాత మనం చెప్పి ప్రార్థన పూర్వకంగా మనము రొట్టె విరిచే విషయంలో మనము ఏం చేయాలి? ఆ సావాసంలో మనం కూడా కలిగి మనము అందులో పాల్పొ పొందాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే ప్రార్థన నేను అన్ని విషయాలలో కూడా ఆదుకుంటుంది. ప్రార్థన నీకు అన్ని విషయాల్లో కూడా ధైర్యం ఇస్తుంది. ప్రార్థన నీకు బలాన్ని ఇస్తుంది. అందుకే మనకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన జీవితం చాలా అవసరం. ప్రార్థన లేకపోతే నువ్వు పతనమైపోతావు. ప్రార్థన లేకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు. ప్రార్థన లేకపోతే దేవుని సహవాసానికి, సంఘ సహవాసానికి ఎడబాటైపోతావు. ఎందుకు నేను మీకు ఈ సంగతులు తెలియజేస్తానంటే, ఒక ఆత్మీయుడికి లేదా ఒక విశ్వాసకి ఉండవలసింది ప్రార్థన. ప్రార్థనలో మనం ఎప్పుడైతే ఆ ప్రార్థన మనకు దూరం అవుతుందో మనము ఆత్మీయ స్థితిలో నుంచి దిగజారిపోతాం.
కింది స్థాయికి వెళ్ళిపోతాం, బలహీనులమైపోతాం. అందుకే ప్రార్థన విషయంలో మనకి ఎలా ఉండాలి? పట్టుదల ఉండాలి, ఆసక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. చూడండి, మీకు ఒక విషయం తెలియజేస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ధ్యానం చేద్దాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. చూసారండి ఎలా ప్రార్థన చేశాడు ఏలియా? ఎలా ప్రార్థించాడు? ఆసక్తితో ప్రార్థించాడు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము లేకుండా ఏమైపోయింది? దేవుడు నిలిపివేశాడు. మన వంటి స్వభావమే, నరుడే. కానీ దేవుడు ఈరోజు నరుని ప్రార్థన కూడా విని ఏమంటాడు? భూమి మీద మీరు దేని బంధిస్తారో నేను పరలోకంలో బంధిస్తాను. దేవుడు నరునికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ప్రార్థన ఫలము. అందుకే నా ప్రజలు పెట్టారా, ప్రార్థన ద్వారా మనము పొందలేనిదంటూ ఏది ఉండదు. సమీపంలో మగ కట్టుకోనుకుంటారు, ఊరుంది, పైనంత ఎండిపోతా ఉంది. అయ్యా మనం ఉపవాస ప్రార్థనలు ప్రారంభించుదాము, పైనంత ఎండిపోతుంది, దయచేసి మీరు రాండి అని అన్నప్పుడు కట్టిమనుకుంటే వెళ్ళి ఉపవాస ప్రార్థన ప్రార్థించినప్పుడు రాత్రి నా మీద పెట్టిన ప్రచండమైన వర్షాన్ని కురిపించి ఆ ప్రాంతంలో కూడా దేవుడు ఆ భూములన్నిటిని తడిపి చక్కటి దేవుడిచ్చాడు. హల్లెలూయా. చాలా మంది చాలా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ప్రార్థన శక్తి ఉంది. నీవు విశ్వాసముతో ప్రార్థించినప్పుడు నీ విశ్వాసమును బట్టి దేవుడు కార్యం జరిగిస్తాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? నమ్మి ప్రార్థన చేయాలి. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు చూడగలవు. ప్రైజ్ ది లార్డ్. యేసు విజయంటాడు కదా మాటతో, నమ్ముతూ దేవుని మహిమను చూస్తా ఉంటాడు. వాస్తవం దేవుడు. మొదట నీ భక్తి మీద నీకు ధైర్యం ఉండాలి, నీ భక్తి మీద నీకు విశ్వాసం ఉండాలి, నువ్వు చేసే ప్రార్థన మీద నీకు నమ్మకం ఉండాలి. ప్రభువు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు జవాబిస్తాడని నమ్మకం ఉండాలి. కొంతమంది ప్రార్థిస్తారు కానీ దానికి జవాబు వస్తుందో రాదు, ఒక సందేహం. నేను అడిగింది దేవుడు ఇస్తాడో లేదో ఒక సందేహం. చాలా మందికి అనుమానంతోనే ప్రార్థిస్తుంటాడు, అయినా దేవుడు కార్యం జరిగిస్తూనే ఉంటాడు. ఎందుకు? మన బలహీనతలు బట్టి. గమనించండి దైవజనుగా, ప్రభువు మన వంటి స్వభావమైనటువంటి ఏ ప్రార్థన విని 3.5 సంవత్సరాలు వర్షము లేకుండా వర్షాన్ని ఆపివేశాడు. ఎంతో గొప్ప దేవుడు. చూసావా? ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన పైన జవాబు అనుకరిస్తాడు. అందుకే అంటాడు 33 అంటాడు, నాకు మొదలుపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మొదలుపెట్టాలి, ప్రార్థించాలి. మనం ప్రార్థన పరులు కావాలి, ప్రార్థన వీరులు కావాలి, ప్రార్థన సైనికులు కావాలి. ప్రార్థన సమస్తాన్ని మనము పొందుకునే వారముగా మనం ఉండాలి. మనం చేసిన ప్రార్థన మీద మనకు విశ్వాసము కావాలి, నమ్మకం ఉండాలి. నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. నువ్వు చేసిన ప్రార్థన ఆయన విని ఆ ప్రార్థనకు క్షమాపిస్తాడనేటువంటి నమ్మిక నీలో ఉండాలి. అందుకే ఈరోజు చాలా మంది కూడా ప్రార్థన చేయడానికి నిరాకరిస్తారు, అశ్రద్ధ చూపిస్తారు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి సమయాన్ని హెచ్చిస్తారు, కానీ దేవుడితో సహవాసం చేయడానికి మాత్రము ఎవరు కూడా సరిగా అంగీకరించరు. చాలా మంది కూడా సమయాన్ని వ్యర్థపరుచుకుంటుంటారు. చాలా మంది కూడా సమయాన్ని వ్యర్థపరుచుకుంటుంటారు, వృధా చేసుకుంటుంటారు. మీకున్న సమయాన్ని దేవుడికి మనము హెచ్చించాలి. మీ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడితో మీ సమయాన్ని గడపాలి.
మీకు సమయం దొరికినప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళి మీకున్నటువంటి ప్రతి బాధలు, ప్రతి అవసరం కూడా ప్రభు పాదముల చెంత ఉంచాలి. ప్రభు పాదముల చెంత ఉంచాలి. అప్పుడే ప్రభు చేత మీరు దేవుడు నొందుతారు. దేవుని స్తోత్రం. మీరు ఎక్కువ శాతం ఏం చేస్తారా, దైవ సేవకు దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఊరు ప్రార్థన చేయండి, మా సమస్యని మీరు దైవ సేవకు అప్పగిస్తారు. కానీ మరి మీరు చెయ్యాలిగా, అవునా కాదు? దైవ సేవకులు తప్పక చేస్తారు. వారి బాధ్యత, దేవుడు వారికి అప్పగించిన బాధ్యత, వారి బాధ్యతలు వారు నిర్వర్తిస్తారు. కానీ విశ్వాసులైనటువంటి మనము కూడా అదే బాధ్యత వ్యవహరించాలి, తప్పక చేయాలి. చేయకపోతే అది ఎవరి పొరపాటు? అంతే కదా. దైవ సేవకులకు మీరేమో ప్రార్థన విషయాలు చెప్తారు, ప్రార్థన విన్నపాలు అప్పగించి వెళ్తారు, మీరు మాత్రం చేయరు. చాలా మంది యొక్క విషయాలు మీరు చూస్తూ ఉంటారు. ఒక రోజు నేను ఓ ప్రార్థన పిలిచాను, గృహ విషయంకి నన్ను రమ్మంటే నా ప్రియదేవుడు పెట్టారా. నేను వెళ్ళిన తర్వాత వెళ్ళినటువంటి వేరే గృహానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు వెయిట్ చేశారు. పిలిచిన తల్లి గారు వచ్చారు, నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యగారు వందలు ఎంతసేపు ఇంటికి వచ్చానని చెప్పారు. మీరు వెళ్ళి నేను వస్తాను చెప్పేసి ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేశాను. సార్ అందరూ ఇంట్లో ఇక్కడ కూర్చొని సిద్ధపడి ఉన్నారేమో, నా కోసం ఎదురు చూస్తున్నారని నేను అనుకున్నాను. కానీ ఒక 20 నిమిషాలు ఆలస్యం అయిపోయేసరికి నిట్ట మధ్యాహ్న కాల సమయంలో వాళ్ళందరూ కూడా చేసినట్టు ఇంట్లో కొంతమంది ఏమో చాప వేసుకొని తలే వేసుకొని టీవీ ఆన్ చేసుకుని కొంతమంది చూస్తున్నారు, కొంతమంది మంచం మీద టీవీ చూస్తున్నారు. నన్ను పిలిచిన తల్లేమో అక్కడ ఉన్న గుమ్మంలో కూర్చొని కనిపెట్టుకున్నది, అయ్యగారు వస్తారేమో, అయ్యగారు వస్తారేమో. నేను అన్ఎక్స్పెక్టెడ్ గా తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మగారు వందనాలు అన్నాను. వందనాలను వెంటనే గుమ్మంలో కాలు పెట్టి లోపలికి వెళ్తా ఉంటే నా వెనక నుంచి అమ్ముతుంది, రే దాన్ని కట్టేయగలను. నేను కుక్కని అనుకుంటున్నా పొరపాటున. ఈరోజు చాలా మంది కుక్కలు తెచ్చుకుంటుంటాను. రే దాన్ని కట్టేయగలన్నాను ఒకసారి అయితే, మళ్ళీ 2సారి రే దాన్ని కట్టేయంటే ఎవరు దున్నపోతే పొడవకి వస్తున్నాను. కాదు, నేను గుమ్మం దగ్గరికి వెళ్ళగానే స్విచ్ నేను అనుకోండి ఇది నేను విశ్వాసం. వీళ్ళు ఏమన్నా ఆత్మీయులు అన్నా లేకపోతే ఏమన్నా పేరుకు మాత్రమే క్రైస్తవులే. కానీ చాలా మంది కూడా ఏమనుకోవద్దు, నామకార్థ క్రైస్తవులు బ్రతుకుతున్నారు. ఈ జీవితం వ్యర్థం. బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతకాలి. నమ్మకమైన విశ్వాసాన్ని మనము దేవుడి కొరకు జీవించాలి. క్రీస్తు కొరకు మన మీద బ్రతుకుతున్నామని మనల్ని మోసపరుచుకుంటున్నాం. పొరపాటు కూడా మర్చిపోవద్దు. మనమే ఎవరినో కాదు, మనమే మోసపరుచుకుంటున్నాం. మనమేదో ఇతరులు ఏదో మనము భ్రమపరిచినంత మాత్రాన లాభం లేదు. నేను సూటికి రోజు మీతో దేవుడి యొక్క మాట్లాడిస్తున్నాను. ఒక్కసారి మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒకసారి మీలో మీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోండి. దేవుడితో మీరు ఎంత సమయాన్ని గడపగలుగుతున్నారో, మీ సమయాన్ని దేవుడికి మీరు ఇవ్వగలుగుతున్నారో, ఎంత సమయాన్ని దేవుడికి హెచ్చిస్తున్నారు, ఎన్ని పర్యాయములు మీరు సమయం దొరికినప్పుడు దేవుడి యొక్క వెళ్ళగలుగుతున్నారు. మీ యొక్క పరిస్థితులను దేవుడి పాదం చేత ఉంచుతున్నారా? మీ అవసరం దేవుడి దగ్గర ఉంచుతున్నారా? మీ అక్కర్లని దేవుడికి చెప్పుకుంటున్నారా? లేక దైవ సావుకులు అయ్యా మా విన్నపాలు ఒక పేపర్ మీద రాసి సావుకుడికి వెళ్తున్నారా? అందుకే చాలా మంది కూడా చదువుల విషయంలో కానీ, ఆత్మ విషయంలో కానీ, దేవుడి యొక్క దీవెన విషయంలో కూడా వీటన్నిటిని కోల్పోతున్నారు. ఎందుకు తెలిసిన? ప్రార్థన లేక చాలా మంది కోల్పోతున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాలను మనం ఎవరు కూడా పొందలేకపోతున్నాము. ఆయన ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నాము. ఆయన ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నాం. ఇవన్నీ పడి తెలిసిన మనలో ఒక ప్రార్థన జీవితం లేకపోవటం వల్ల, ఒకవేళ ప్రార్థన ఉన్నా విశ్వాసం లేకపోవటం వల్ల. అందుకే నా ప్రియమైన బిడ్డలారా, మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన ప్రార్థన కూడా ఎడతెగక ప్రార్థించే వారిగా ఉండాలి. నిజమైన క్రైస్తవులు సమయం దొరికితే చాలు దేవుడితో గడపాలని ఆశపడతారు. దేవుడితో సహవాసం
చేయాలని ఆశపడతారు, దేవుని వెంబడించాలని ఆశపడతారు, దేవుని కొరకు పరిగెత్తాలని ఆశపడతారు. ఎవరు నిజమైన క్రైస్తవులు? సజీవులుగా దేవుని ఆరాధించని పైన సాధిస్తుంది. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. నిజంగా నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? ఏదో నామకాలుగా దేవుడి మందిరానికి వచ్చి తిరిగి వెళ్తున్నావా? చాలా మంది కొంతమంది నటిస్తూ ఉంటారు, నిజంగా విశ్వాసులాగా ఆత్మీయులాగా ప్రార్థన పనులు పెడతారు, కానీ వాళ్ళు దేవుడు నేను వాస్తవం చెప్తాను. ఎందుకంటే వీడు నా ప్రేమ పెట్టారు, దేవుని కొరకు ఏర్పరచబడ్డ అందరూ కూడా ప్రార్థనలో, సహవాసంలో, అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ కలిగి ఉన్నాం. దైవ సేవకుడికి నమ్మకంగా ఉన్నాం. పరిచయ విషయంలో నమ్మకంగా ఉన్నాం. ఖాళీ ఉన్నప్పుడు అందులో మందిరంలోకి వచ్చి ప్రార్థించే విషయంలో కూడా నమ్మకం ఉన్నారు. చాలా సంఘాలలో చూస్తూ ఉంటారు, అనేక విశ్వాసులు మందిరముకు దగ్గరగా ఉన్నటువంటి గృహాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటారు, మందిరం కొరకు ప్రార్థన చేస్తుంటారు, సేవకుల కొరకు ప్రార్థన చేస్తుంటారు. ఇంకా ఎవరైతే దేవుడికి దూరంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తుంటారు, ఎందరైతే బలహీనులు ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తుంటారు, ఎందరైతే రోగులుగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. వీరందరూ కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు, దేవుని పట్ల శ్రద్ధ గలవారు. వారు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు చూడగలుగుతున్నారు, కానీ మిగతా వారు చూడలేకపోతున్నారు. నా ప్రేమ బిడ్డరా, నీవు నిరుద్యోగంగా ఉన్నవాళ్ళకు వేచాలి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభు, నేను నిరుద్యోగం ఉన్నాను, నాకు ఉద్యోగం కావాలి, తెరవని ద్వారం అంటే దేవుడు కూడా దేవుడు సహాయం చేయడం తప్పక ప్రభు సన్నిధిలో మోకరించి దేవుడి సన్నిధిలో మొరపెట్టండి, దేవుడి సన్నిధిలో కనిపెట్టండి. మీ పరిస్థితులు దేవుడికి అప్పగించండి, వాటన్నిటి అనుకూలపరచడం. మూయబడిన ద్వారా తెరవడమా? తప్పక దేవుడు తెలుస్తాడు. ఎందుకు ఈరోజు మీతో నేను మాట పంచుకుంటున్నానంటే, ఇక్కడ కూర్చున్న చాలా మందిలో కూడా ప్రార్థన కొరతగా ఉంది. దేవుడి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కొరతగా ఉంది. నేను 100% చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న చాలా మందిలలో యవ్వన బిడ్డలలో కూడా అవునా? నిజం చెప్పండి, యవ్వన బిడ్డలలో కూడా ఇక్కడ ప్రార్థన చాలా కొరతగా ఉంది. నేను ఆదివారం రోజు సంఘంలో కొంతమంది నేను లేపినప్పుడు వచ్చిన చెప్పాడు, నువ్వు బాప్తిసం తీసిన ఎంతకాలం ఏంటంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళని చెప్పాడు. బైబిల్ ఎన్నిసార్లు పూర్తి చేశానని నేను. సరే, మా సంఘస్థులు అంటే సార్లు అనుకున్నాను. వేరే గ్రామం నుంచి వచ్చినటువంటి అమ్మాయిని కూడా నేను పడినప్పుడు అన్నాయండి, ఎందుకంటే ఒక కొంతమంది కూడా చూసుకుంటారు కదా, వీళ్ళని లేపినప్పుడు నిజంగా తెలుసు కదా అనుకుంటా. అందుకే చెప్తాను, ఎవరు పెడదానికి ఎప్పుడు బయటికి వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్త. అంత్య దినాలను, కడవరి దినాలను, తురి దినాలను, అపాయకరమైన దినాలను, దేవుని రాకడ దినాలు ఆసన్నమైనవి. ప్రపంచాల యుద్ధాలు జరుగుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం కూడా త్వరగా జరగబోతుంది. ఎందుకు అంటే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ కనుక ప్రార్థనలు ఎవరైనా బలహీనంగా ఉంటే ఇక మీద నుంచి దేవుడితో సహవాసం చేయండి, నేర్చుకోండి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. చూడండి, మాట చూపిస్తారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం ధ్యానం చేద్దాం. చూసారండి, విశ్వాస సహితమైన ప్రార్థన చేసింది దైవ సేవకులే కాదండి, మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, మీ ఎదుట ఉంచబడినటువంటి రోగి కొరకు మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ విశ్వాసం స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవ సేవకుడే కాదు, విశ్వాసం పర్వాలేదు, మీరు మోకరించి ప్రభు సన్నిధిలో విశ్వసించి ఆ రోగి కొరకు ప్రార్థించినప్పుడు వెంటనే తక్షణమే కార్యం చేయబడుతుంది. ఎంతో సమయం పట్టదు. దేని బట్టి? విశ్వాసం బట్టి.
ఎంత విశ్వాసం అనుకున్నారు? దేంతో పోల్చాడు? మన వంటింట్లో ఉంటుంది ఏంటది? ఆవగింజను పోల్చాడు. ఆవగింజతో విశ్వాసం నీలో ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి రోగి ఎదురు వెళ్ళి మోకరించి ప్రార్థించినప్పుడు ఆ రోగి కూడా స్వస్థపరచబడుతుంది. ఈరోజు చాలా మంది కూడా సంఘాలలో సాక్ష్యం చెప్తుంటారు, మా ఇంటి పక్కన వారు జ్వరంతో పడిన, లేక జలుబుతో, నడుములతో, సంథింగ్ ఏదో ఒక రోగంతో పడినప్పుడు వెళ్ళి ప్రభువును బట్టి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆమె స్వస్థత కలిగినని సాక్ష్యం పంచుకుంటారు. చూసామా? దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా ఆయన వింటాడు. దైవసేవకుని ప్రార్థనే కాదు, దేవుని చేత ఏర్పరచబడిన ఎవరైనా పర్వాలేదు, వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు వెంటనే జవాబిస్తాడు. అందుకే మనం విశ్వాసముతో ప్రార్థించాలి. అపోస్తుల కార్యము 12:5 ఒకసారి ధ్యానం చేద్దాం. అపోస్తులు 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తారు. ఎవరు చేసేది? సంఘమంతా ప్రార్థన చేస్తుంది. మరి మీరు చేస్తున్నారా? దైవ శ్రావణ కొరకు, దైవ శ్రావణ కొరకు, సంఘం కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? ఇంకా ఈ సంఘము అనేక నూతన ఆత్మలతో నింపబడాలని, ఈ సంఘం ఇంకా నూతన బలము పొందాలని, ఈ సంఘంలో దేవుని బలమైన కార్యములు జరగాలని ప్రార్థిస్తున్నారు. చూడాలని అనేకమైన సంగతులు ఈ మందిరంలో దేవుని ద్వారా చూడాలని మీరు ప్రార్థిస్తున్నారా? ఇక్కడ చూస్తే పేతురు తీసుకెళ్లి చెరసాల వేశారు, హేరోదు చెరసాల వేశాడు. ఇక పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ. అందుకే యోహాను సోదరుడైనటువంటి యాకోబును వధించినట్టు పేతురు కూడా వధించాలని చెరసాల వేశారు. చెరసాల వేసి ఇరుపక్కల సైనికులు ఉంచారు. 4 చెరసాల సైనికులు కూడా కావలి ఉంచారు. పేతురు కోసం సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. సేవకుడి కొరకు భారము కలిగి ప్రార్థిస్తున్నాడు, చెరసాల నుంచి విడిపించబడాలని. హేరోదు వశంలో పడిపోకుండా, హేరోదు వశంలో నుంచి కాపాడమని దేవుడు వేడుకుంటున్నారు. నాయనా, మా సేవకుడైనటువంటి పేతురుని తప్పించండి, ప్రాణ అపాయం నుంచి మా సేవకుని కాపాడని సంఘమంతా కూడా చాలా ఆసక్తితో ప్రార్థన చేస్తా ఉంటుంది. ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నట్టు నా బిడ్డగా, చాలా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు చూసినారు? 12 ఒకసారి ఎవరింట్లో ప్రార్థన చేస్తున్నారు? ఇట్లు ఆలోచించుకొని అతడు మార్పుల వారు మారు పెరుగల యోహాను తల్లిన మరి ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసము? పేతురు కోసం. ఆ ఇంటిలో యోహాను మార్పెట్టినటువంటి వారికి ఇంట్లో చేరి ప్రార్థన చేస్తుంది సంఘమంతా కూడా. తెల్లవారితే పేతురు కూడా చిరక్షేమం చేయబడాలి. అయితే నేను ప్రార్థన విని దేవుడు తన దూతను పంపి పేతురున్న స్థలాన్ని ఏదో దేవదూత వెళ్ళి అవి కట్టి లేపి జోళ్ళు తొడుకుని చెప్పి నడుము బిగించమని చెప్పి ఆ వస్త్రం తీసుకొని భుజం చేసుకొని చెప్పి తను ముందు వెళ్తామని దేవదూత వెనక పేతురు వెళ్తున్నాడు. ఇది ఒక కళ అనుకున్నాడు. వాడు వెళ్తా ఉంటే ప్రతి ఒక్క చెరసాల కూడా తెరబడుతా ఉంది. చివరిలో ఉన్నటువంటి ప్రారంభమైనటువంటి పెద్ద గేటు కూడా తెరవబడింది. బయటికి వెళ్ళిన తర్వాత ఇగో ఈ వీధి గుండా వెళ్ళమని దేవదూత చెప్పినప్పుడు తర్వాత తనకు మెలుకోని, ఇది నిజమే, కళ కాదు, ఇది నిజమని తను భావించి ఇదిగో ప్రార్థిస్తున్నటువంటి ఆ స్థలంలోకి వెళ్ళి తలుపు తడుతూ ఉన్నాడు. ఆ ఇంటిలో రోజైన ఒక చిన్నది విని ఇదిగో పేతురు వచ్చాడని వాళ్ళతో చెప్పినప్పుడు ఆమెను ఏమన్నా తెలిసిన అబద్ధం ఆడుతుంది, పేతురు రాలేదు అని చెప్పి అనుకున్నా. అలాగే పేతురు తలుపు తడుతూ ఉంటే వారు విని నిజంగానే పేతురు వచ్చాడని తలుపు
పరుగెత్తుడుగా పేతురు నిజంగానే వచ్చాడు. నేనంతటి కారణం తెలిసిన సంఘమంతా కూడా పేతురు కోసము అత్యాసక్తితో, ఆసక్తి వేరు అత్యాసక్తి వేరు, ఆసక్తి వేరు అత్యాసక్తి వేరు, పట్టుదల కలిగి ఏకతాటికి అందరూ కూడా మోకరించి 2 చేతులు ఆకాశం పెట్టి అందరూ కూడా ఏం చేస్తున్నా చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ సంఘము కొరకు తిరిగిసుడు చెరసాలలో ఉన్న పేతుర్ని దేవుడు విడిపించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలా మీరు తయారు కావాలి. సంఘంలో ఉన్న మీరందరూ కూడా సేవకుల కొరకు ప్రార్థించేటది ప్రార్థన పురులుగా మీరు తయారు కావాలి. ప్రార్థన సైనికులుగా మీరు తయారు కావాలి. సంఘము కొరకు అత్యాసక్తితో ప్రార్థించేటువంటి సైనికులుగా మీరు తయారు కావాలి. ఒకవేళ సంఘానికి రాకపోయిన గృహంలో కూడా మోకరించైనా ప్రార్థించేవారు ఉండాలి. ఉపవాస ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు మీరు కలిగి ఉండాలి. ఎంతమంది మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? మీరు వ్యక్తిగత ఉపవాస ప్రార్థనలు ఎంతమంది చేస్తున్నారు? వీక్లీ వన్స్ అన్న, వారానికి ఒకటి. సిస్టర్స్, నా ప్రభు చెప్పిన మాటలో ఏది తప్పు లేదు నాకు అర్థమవుతుంది. దేవుడు నాకు బయలుపరిచిన ఈ మాటలలో ఇది నిజమని నాకు రుజువు అవుతుంది. ఎందుకు తెలుసా? ఇప్పుడు మిమ్మల్ని బట్టి రాత్రి ఇక్కడ ముగించబడిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు విషయాన్ని క్షుణ్ణంగా బయలుపరిచాడు. అందుకే రోజు మీతో పంచుకుంటున్నాను. చూసారా ఎంత వెనకబడినారు, ఎంత బలహీనమన్నారు. కనీసం మీకు కానీ వారానికి ఒక్క రోజు కూడా మీకు ఉపవాసము లేదు అని అంటే ఎంత బలహీనో ఇక్కడ అర్థమవుతుంది. అంటే మీరందరూ కూడా దైవ సేవకుల మీద ఆధారపడుతున్నారు. మీ విన్నపాలన్నీ కూడా దైవ సేవకుని అప్పగించి మీరు మౌనంగా ఉంటున్నారు. ఇక మీరు ప్రార్థన చేస్తుంటే ఇక నాకు అనిపించట్లేదు. అందుకే నేను అన్నాను, ముందుగానే చెప్పాను మీకు ముందే, మీరు ప్రార్థన జీవితాలు మీరు కలిగి లేరు. మీరు చాలా వెనకబడి ఉన్నారు. ప్రార్థన పట్ల మీకు ఆసక్తి లేదు. కనీసం నా ప్రతి సంఘము కొరకు ప్రార్థించకపోయినా మీ కొరకైనా, కనీసం మీ కొరకైనా, మీ కుటుంబం కొరకైనా, మీ కుటుంబ క్షేమం కొరకైనా చూసారా బిడ్డ, 2 చేతులు జోడించుకుంటున్నా. దయచేసి ఇక మీద తెచ్చిన ప్రార్థించుదని ప్రారంభించండి. ప్రార్థన మీకు క్షేమాన్నిస్తుంది. ప్రార్థన మిమ్మల్ని ఆస్వాదిస్తుంది. ప్రార్థన మిమ్మల్ని ఆత్మీయ బలపరుస్తుంది. ప్రార్థన ఆత్మీయ మేలుతో మిమ్మల్ని తృప్తిపరుస్తుంది. ప్రార్థన ద్వారా మీరు నూతన బలాన్ని పొందుతారు. ప్రార్థన ద్వారా మీరు శక్తివంతులవుతారు. మీరు ప్రార్థన ద్వారా సమస్తాన్ని సాధించగలుగుతారు. ప్రార్థన ద్వారా దేవుడి మీరు పొందుకోగలుగుతారు. మీరు ప్రార్థన పొందితే మీ అవసరంతో దేవుని దగ్గర నుంచి మనం దాన్ని పొందుకోగలుగుతారు. నిజంగా నా ప్రజలు వెళ్ళారా? ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. చూసారా, పేతురు యొక్క విడుదల కోసం ఇక తెల్లవారితే యాకోబుని ఏ విధంగా అయితే వధించారో, ఎలా చిరాశేదం చేయబడిందో పేతురుని కూడా అలాగే రేపు మధ్య జరుగుతుంది. కానీ యాకోబు వలె కాకూడదని సంఘమంతా కూడా ఒక ఇంటిలో చేరి రాత్రంతా పొగడు కలిపిట రాత్రంతయు మెలకువ కలిగి నిద్రలో మాని ప్రభు సన్నిధిలో పెనుగులాడుతున్నారు. ప్రభుడు బ్రతిమలాడుతున్నారు. ప్రభుడు వేడుకుంటున్నారు, అయ్యా మా సేవకుని విడిపించండి. శత్రువు అయినటువంటి హేళన చేతుల నుంచి మా
వస్తున్నారు. సంఘం ఎలా తెలుసు? అప్పుడు సంఘానికి క్షేమ, సంఘానికి క్షేమ. బిడ్డ, మీ ప్రార్థనలో ఎలాగని సంఘానికి క్షేమ కనబడాలి. అలా ప్రార్థన పరులు కావాలి. మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవంలోకి వెళ్ళాలి. ప్రార్థన లేకపోతే మనం రక్షణ పొంది కూడా వేస్ట్. బిడ్డ, రక్షణ పొంది కూడా వేస్ట్. వాస్తవం చెప్తుంది. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుడితో పెనుగులాడుతుంటారు. ఆహారము కంటే ఎక్కువ శాతము దేవుడికి ప్రాధాన్యత ఇస్తాం. అర్థమవుతుంది బిడ్డ? అన్నిటికంటే ఎక్కువ దేవుడికి ప్రాధాన్యత ఇస్తాం. నిజంగా ఒక మాట చెప్తాను, నేను వాస్తవం చెప్తాను. మీ సేవకులు మంచి ఆత్మీయులు, మంచి ప్రార్థన వాళ్ళు, నేను వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే దైవ సేవకులు బ్రదర్ పాల్ జోసెఫ్ గారు వినయ విధేయత కలవారు, ప్రేమించే మనస్సు కలిగిన వారు. దైవసరులు దైవికమైనటువంటి క్రమములు వారు కొనసాగిస్తుంటారు. దేవుని పరీక్ష విషయంలో ఆసక్తి గలవారు. ఆసక్తి గలవారు. ఎక్కువ శాతం వారు సేవకి ప్రాధాన్యత ఇస్తారు. దేవుడి స్థితిలో చూడడానికి కారణం ఏంటంటే దేవుడు వారికి అప్పగించిన పరీక్ష విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. అందుకే దేవుడు వారిని ఈ స్థితిలో ఉంచడానికి మూలకం. వారికి ఉన్న ప్రార్థన జీవితం, వారికి ఉన్న ఆత్మీయత, వారికి ఉన్నటువంటి సేవ పట్ల పట్టుదల. వాస్తవం చెప్తున్నాను, పట్టుదల ఉంటే సాధించలేదంటూ లేదని నేను ప్రారంభంలో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. సాధించలేదంటూ ఏది లేదు. మీరైనా మీ చదువు విషయంలో కూడా శ్రద్ధగా చదవండి. ఎందుకు మీరు పై చదువులకు వెళ్ళలేరు? శ్రద్ధగా చదివితే మీ పై చదువులకు మీరు వెళ్ళగలుగుతారు. శ్రద్ధ లేనప్పుడు అందరిలో లేని చదువు పులిష్టమైపోతుంది. అందుకే నా ప్రేమ చేసినమ్మా, సంఘం ఏ విధంగా అయితే పేతురు కోసము ఆరాటపడుతుందో, సేవకుడి కోసము అంగలాలుస్తున్నారు, కన్నీరు విడుస్తున్న దుఃఖంతో, రోగులతో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు వారికి జవాబు పలికేంత వరకు కూడా వారు మోకలు దిగలేదు. పేతురు వారు ఉన్నటువంటి గృహాన్ని దగ్గరికి వచ్చి నిలబడి తలుపు తట్టేంత వరకు దిగలేదు. రోజు చిన్నది వెళ్ళి ఇదిగో పేతురు వచ్చాడు అని చెప్పినా వారు నమ్మలేదు. పేతురు తలుపు కొడుతూనే ఉన్నాడు. అప్పుడు వారు విని అప్పుడు లేచి తలుపు తెచ్చి చూస్తే దైవసేనుడు దేవుడు తీసుకొచ్చి వారు ప్రార్థిస్తున్న గొప్పలు పెట్టారు. చూసారా ప్రార్థన శక్తి ఉందో? అందుకే వారు హేమని దగ్గరికి వెళ్ళి ఆయనతో పోరాడలేదు, వ్యాఖ్యానం లేదు. కానీ మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర పోరాడినాడు. దేవుడి దగ్గర పోరాడి దేవుడి దగ్గర తను సాగుకొని సంపాదించుకున్నాడు. అది నా పేరు తెలుసమ్మా. అలా ఉండాలి. అప్పుడే మన ఆత్మీయ తెలవలసిన మనం చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినప్పుడు అభివృద్ధిలో ఒక సంతోషం కలుగుతుంది. మనకు సంతోషం కలుగుతుంది. మన హృదయంలో పట్టలేని ఒక ఆనందం, ఉత్సాహం. దేవుడు చేసిన కార్యము తలపోసుకుంటే నిజంగా ఆయన మనకు ఏమిచ్చినా ఆయన తీర్చుకోలేము.
అందుకే మీరు కూడా ఎలా ఉందో తెలుసిన, ఇది సంఘం ఏదైతే ఆసక్తితో ప్రార్థన చేస్తుంటాం, దైవ సేవకుల కొరకు, సంఘ సహవాసం కొరకు, రొట్టె విడిచిన విషయంలో, ప్రార్థన విషయంలో ఎడతెగక ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి ఉన్నారో వీరులు కూడా అలాగని సంఘంలో కానీ, వెలపట కానీ, మీ గృహాలలో కానీ మీరు అలాంటి ఎడతెగని ప్రార్థన, ఆసక్తి కలిగిన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం కలిగి దైవ ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభుత్వం చేస్తున్నాను. ఎంతో నా వాక్యాన్ని గురించి శ్రమిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించుకుంటున్నాను. ఆమె దైవ సందేశాన్ని అనుభవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి పాట పాడుతూ ఉండగా ప్రభువుకు మన హృదయపూర్వకమైన కానుకలు చెల్లించుకుందాం. ఈ మధ్యన బ్రహ్మదేవన్ గారు పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఈ సమయంలో పాట పాడుతూ ప్రభువుకు కానుకలు సమర్పించుకుందాం. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? దేవా